2026 ఉగాది తర్వాత వృషభరాశి వారి తలరాత మారబోతోందా? అదృష్టమా లేక పరీక్షాకాలమా? అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రం అనేది మన మహర్షులు అందించిన ఒక అద్భుతమైన విజ్ఞాన నిధి. కాలచక్రంలో ప్రతి ఏటా వచ్చే ఉగాది పండుగ మన జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ క్రమంలో 2026 మార్చి 19వ తేదీన ప్రారంభం కాబోయే పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత రాశిచక్రంలో 2వ రాశి అయిన వృషభ రాశి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభరాశికి అధిపతి సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు. ఈ రాశివారు భూమితత్వాన్ని కలిగి ఉండి ఎంతో సహనంతో, స్థిరత్వంతో జీవిస్తారు. వృషభ రాశికి చిహ్నం ఎద్దు. ఎద్దు ఏ విధంగా అయితే కష్టపడే తత్వాన్ని, పట్టుదలను కలిగి ఉంటుందో, వృషభరాశివారు కూడా అదే విధంగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. వీరిపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వీరు అందాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరు చాలా ఓపిక గలవారు. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వీరిలో ఉండే మొండితనం ఒక్కోసారి ఇతరులకు ఇబ్బంది కలిగించినా అది కేవలం వారు నమ్మిన సిద్ధాంతాల కోసమే ఉంటుంది. వీరు నమ్మకానికి నిలువుటద్దం వంటి వారు. ఎవరికైనా ఒకసారి మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారు. వీరికి కళలు, సంగీతం మరియు రుచికరమైన ఆహారం అంటే ఎంతో మక్కువ. రాబోయే 2026 ఉగాది అంటే పరాభవనామ సంవత్సరంలో వృషభరాశి వారి కందాయ ఫలాలను పరిశీలిస్తే వీరికి ఆదాయం 5 కాగా వ్యయం 14గా ఉంది. అలాగే రాజపూజ్యం 5 కాగా అవమానం 4గా సూచించబడింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఈ ఏడాది వృషభరాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. కాబట్టి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఖర్చులన్నీ వృధాగా పోయేవి కావు. ఇల్లు కట్టుకోవడం, స్థలాలు కొనడం లేదా శుభకార్యాల కోసం చేసే ఖర్చులుగా కూడా ఇవి మారవచ్చు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338. కాబట్టి సరైన ప్రణాళికతో ముందడుగు వేయడం చాలా ముఖ్యం. ఇక రాజపూజ్యం 5 మరియు అవమానం 4గా ఉండటం వల్ల ఖర్చులు పెరిగినప్పటికీ సమాజంలో మీ గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. మీరు చేసే పనులకు చక్కటి గుర్తింపు లభిస్తుంది మరియు నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గ్రహ సంచారాల పరంగా చూస్తే ఈ పరాభవనామ సంవత్సరం వృషభరాశి వారికి ఒక సువర్ణయుగం అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించటం. వృషభరాశి వారికి మీనరాశి 11వ ఇల్లు అవుతుంది. దీనినే జ్యోతిష్య పరిభాషలో లాభస్థానం అంటాడు. శాస్త్రాల ప్రకారం 11వ ఇంట్లో శని సంచారం సర్వ పాపహరం మరియు అపరిమిత ధనలాభాన్ని కలిగిస్తుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ శని ప్రభావం వల్ల మీకు రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దీనికి తోడు రాహువు కూడా 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి.
ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం. కుటుంబ జీవితం విషయానికి వస్తే 2026 ఉగాది తర్వాత వృషభ రాశి వారి ఇంట ఆనందాలు వెల్లివిరుస్తాయి. గురుగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల మీ కుటుంబంలో ఉన్న చిన్నపాటి కలహాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ ఘడియలు దగ్గరపడతాయి మరియు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా మీ మాట తీరులో సానుకూల మార్పు వస్తుంది. మీ వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ ఏడాది శుభవార్తలు అందుతాయి. అయితే అవమానం సంఖ్య 4గా ఉంది కాబట్టి కుటుంబ విషయాలను మూడో వ్యక్తితో పంచుకోకపోవడం ఎంతో ఉత్తమం. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం ద్వారా అనవసర వివాదాలకు దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యపరంగా వృషభ రాశివారు ఈ ఉగాది తర్వాత మెరుగైన ఫలితాలను పొందుతారు. గతంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఈ కాలంలో తగ్గుముఖం పడతాయి. అయితే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల కొంత మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆహార ప్రియులైన వృషభ రాశివారు అతిగా తినడం వల్ల వచ్చే జీర్ణ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాల వల్ల ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. క్రమబద్ధమైన వ్యాయామం, యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశివారు తమ అదృష్టాన్ని మరింత పెంచుకోవటానికి మరియు అధిక వ్యయాన్ని అదుపులో ఉంచుకోవటానికి శుక్రుడిని ఆరాధించటం శ్రేయస్కరం. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి పూజ చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయటం వల్ల మీకు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తెలుపు రంగు వస్త్రాలు ధరించటం లేదా తెల్లటి పూలతో అమ్మవారిని పూజించటం శుభప్రదం. అలాగే 11వ ఇంట్లో ఉన్న శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహం కోసం ప్రతి శనివారం పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయటం వల్ల మీ పురోభివృద్ధికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. గోమాతకు పచ్చగడ్డిని లేదా పండ్లను తినిపించడం వల్ల వృషభ రాశి వారికి విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈ సమాచారమంతా ప్రాచీన జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మరియు నమ్మకాల ప్రకారం సేకరించబడింది. గ్రహగతులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి సద్గుణాలతో మరియు దైవచింతనతో చేసే పనులు ఎప్పుడూ సత్ఫలితాలనే ఇస్తాయి. వృషభ రాశివారు తమ సహజ సిద్ధమైన పట్టుదలతో ఈ ఏడాదిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం చూస్తూనే ఉండండి. ఈ వీడియోలో మనం తెలుసుకున్న వృషభ రాశి విశేషాలు మరియు రాబోయే పరాభవ నామ సంవత్సర ఫలితాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు లేదా బంధువులలో వృషభ రాశి వారు ఉన్నట్లయితే ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడేలా ఈ వీడియోను వారితో షేర్ చేయండి. ఈ రాశి ఫలాలు లేదా పరిహారాల గురించి మీకేమైనా సందేహాలున్నా లేదా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలన్నా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో పురాణ విశేషాలు, జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను క్రమం తప్పకుండా తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.